ఒకప్పుడు హైదరాబాదుకు దగ్గర్లోని ఒక చిన్న గ్రామంలో వెంకట్రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి వ్యవసాయం అంటే ప్రాణం. రోజూ తెల్లవారుజామున పొలంలోకి వెళ్లి పని చేసేవాడు. కాని ఒక రాత్రి కొత్తగా పండిన పంటను చూస్తాడని పొలంలోకి వెళ్లాడు. ఆ రాత్రి ఆకాశం మేఘాల వెనుకకి మాయమైపోయింది. చుట్టూ మూగ సంధ్యా వాతావరణం. అతను పొలం చివరికి చేరగానే ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు, కాని ఎవరూ కనిపించలేదు. కాసేపటికి పంటలో చలపంగా కదిలే నీడలు కనిపించాయి. వెంకట్రామయ్య ఆవేదనతో ఎవరైనా ఉన్నారా అని అరిచాడు. మరుసటి క్షణంలో ఒక అర్ధరాత్రి కాంతి వెలుగు పొలాన్ని చుట్టూ వ్యాపించింది. ఆ కాంతిలో ఒక పురాతన రైతు ఆకారం కనిపించింది. ఆ రైతు తాను ఇక్కడే చనిపోయానని, ఇప్పటికీ తన ఆత్మకు శాంతి లభించలేదని చెప్పాడు. భయంతో గుండె దడకున్న వెంకట్రామయ్య పరుగెత్తుకుంటూ ఇంటికి చేరాడు. అదే ఆఖరిసారి వెంకట్రామయ్య ఆ పొలానికి వెళ్లాడు.